బుక్ ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు, సక్సెస్ అయింది. ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా ఉండబోతుంది ఈసారి? అమ్మ మీరు చూస్తున్నారు కదా ఏర్పాట్లు మొత్తం ఈ ప్రాంగణానికి ప్రజాకవి అందశ్రీ గారి ప్రాంగణం అని పేరు పెట్టాం. తర్వాత వేదికలు 2 వేదికలు, ఒకటి ప్రధాన వేదికగా ఉన్నదానికి మన సాహితీవేత్త, సామాజికవేత్త, సామాజిక కార్యకర్త అనిశెట్టి రజిత గారి పేరు పెట్టాం. తర్వాత పుస్తకావిష్కరణల వేదికకు కొంపెల్లి వెంకట్ గౌడ్ గారి పేరు పెట్టాం. ఆయన రచయిత, ఆయన ఉద్యమాల్లో బాగా పనిచేసినవాడు. అలాగే ఈ 2 వేదికలే కాకుండా రైటర్స్కి సంబంధించిన స్టాల్స్కి మొత్తానికి ప్రొఫెసర్ ఎస్వి రామారావు గారి పేరు పెట్టాం. అట్లాగే మీడియా స్టాల్స్ ఇస్తున్నాం. ఆ మీడియా స్టాల్స్కి స్వేచ్ఛ వటార్కర్ పేరు పెట్టాం. ఇది కాకుండా మనం పిల్లల కోసము ఒక ఆట స్థలాన్ని క్రియేట్ చేస్తున్నాం పిల్లలు ఆడుకోవడానికి. అట్లానే మన మొత్తం పుస్తక స్ఫూర్తి ఒక సింబలైజ్, ఒక ప్రతీక పుస్తక స్ఫూర్తి పైలాన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఈ తర్వాత ఏర్పాట్ల విషయంలో గత సంవత్సరాల కంటే ఈసారి 2 వైపుల వాష్రూమ్స్ పెడుతున్నాం. తర్వాత ఫుడ్ కోర్ట్ దగ్గర మొబైల్ వాష్రూమ్ పెడుతున్నాం. కొద్దిగా సంవత్సరం గడుస్తున్న కొద్దీ మనకు ఎక్కడెక్కడ బెరుగు చేసుకోవాలి, ఎక్కడెక్కడ లోపాలు సర్దిద్దుకోవాలనుకునే దాంట్లో అటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకొని మనం ప్రయత్నాలు చేస్తున్నామమ్మా. అంటే చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు పుస్తకాలు పట్టుకునే ఏజ్లో కూడా ఫోన్లు పట్టుకుంటారు. ఇప్పుడు పుస్తకాల ప్రదర్శనకి ఏ విధంగా వస్తుంది ఆదరణ కావచ్చు, ఇదంతా కూడా మీరందరూ చూస్తున్నారు కదమ్మా, ఆదరణ అద్భుతంగా ఉంది. ఆ ఆదరణలో భాగంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు పబ్లిషింగ్ హౌజులు, పబ్లిషర్సు, యువకులు పబ్లిషర్స్గా మారుతున్నారు. వాళ్ళు రాయడము, తర్వాత తమ ఏజ్ గ్రూప్కు సంబంధించిన వాళ్ళ పుస్తకాలు వేయడము లాంటిది ఒక మంచి పరిణామం వచ్చింది. ఈ గత 2-3 ఏళ్లలోనే మీకు కొత్త పబ్లిషర్స్ చాలామంది వచ్చారు. వాళ్ళంతా యంగ్ పీపుల్. అంటే యంగ్ పీపుల్ పబ్లిషర్స్గా మారడం అంటేనే పుస్తకాల వైపుకు ఉన్నారు, ఆ జనరేషన్ పుస్తకాల వైపుకు ఉంది అని. మీరు సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఎక్కడ ప్రపంచమంతా ఉంది. ప్రపంచమంతా ఉన్నా అది ఉంటూనే పుస్తకాలు కూడా ఉన్నాయి. పుస్తకాలు ఎక్కడ తగ్గినట్టుగా లేవు. తర్వాత పుస్తకాలు పబ్లిష్ చేసుకొని మళ్ళీ ఆ సోషల్ మీడియాలో దీన్ని ప్రచారం చేసుకుంటున్నాం. అట్లా చూసుకున్నప్పుడు యంగ్ పీపుల్ పార్టిసిపేషన్ అనేది చాలా గణనీయంగా పెరిగింది. మీరు వాళ్ళు వచ్చి పుస్తకాలు చూసుకుంటారు, ఇక్కడి నుంచి వెళ్ళి ఫుడ్ కోర్ట్స్ చూసుకుంటారు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళు కూడా వేదికల మీద వచ్చి మాట్లాడుతున్నారు. అట్లా యువకులకు కూడా ప్రామినెన్స్ ఉందమ్మా. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎక్కువగా యువత మాత్రం ఎక్కువ వీళ్ళే వస్తున్నారంటూ, ఎక్కువగా యువత చూస్తున్నారా, బుక్స్ చదువుతున్నారా, వాళ్ళలో అవగాహన అనేది పెరిగిందా బుక్స్ పట్ల? అవగాహన పెరిగింది, యువత వస్తున్నారు, అవగాహన కూడా పెరిగింది. తర్వాత స్టూడెంట్స్ ముఖ్యంగా స్కూల్స్ నుంచి కూడా రావడం అనేది బాగా మొదలైంది. అంటే వచ్చే సందర్శకులు కావచ్చు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సందర్శకులకు ఒకటే, పుస్తకం అనేది వెలుగు. ఆ వెలుగున్న చోట చీకటి పక్కకు పోతుంది. ఎంత వెలుగు సమాజంలోకి వెళితే పుస్తకం అనే వెలుగు అంత ఈ సమాజం వెలుగుతుంది. కాబట్టి పుస్తకము ప్రమోట్ చేయడం కానీ, పుస్తక సంస్కృతిని పెంపొందించడం కోసం కానీ మనం ఎంతగా పాటుపడగలిగితే అంత మంచిది. అందుకోసం పుస్తకాన్ని మనం వదిలిపెట్టద్దు, పుస్తకాన్ని ఇంకా ముందు తీసుకుపోవడానికి మనం కృషి చేయాలి. మొత్తం మీద సెల్ ఫోన్ అనేది తల దించుకునేలా చేస్తుంది, పుస్తకం అనేది తల ఎత్తుకునేలా చేస్తుంది. ఈ సంవత్సరం జరిగేటువంటి 38వ నేషనల్ బుక్ ఫెయిర్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయి ఆర్గనైజేషన్ ఈసారి ప్రత్యేకంగా అటు మొబైల్ టాయిలెట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు గతంలో చిన్న మత సామరస్యమైనటువంటి సమస్యలు తలెత్తే ఈసారి అవి రిపీట్ కాకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకున్నామంటూ కూడా బుక్ ఫెయిర్ అధ్యక్షులు చెప్తున్నారు. కెన్ వేణుతో కలిసి శిల్పాటి, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.